కాన్స్టెంట్‌గా అండి బ్రెయిన్‌కి ఇన్‌పుట్ అలా వెళ్తూ ఉంటుంది. బట్ అదేంటంటే షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది. కానీ ఇప్పుడు 30 ఇయర్స్‌కి ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫిట్స్, 40 ఇయర్స్‌కి ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫిట్స్. లేకపోతే అవి ఫిట్స్ అని ఐడెంటిఫై చేసేవారు కాదు. శరీరం మీద ఐరన్ రాడ్‌తో కాల్చడం. రీసెంట్‌గా హిస్టోసాల్పింగోగ్రఫీ అని యుట్రస్‌లోకి మేము డై ఇంజెక్ట్ చేస్తాం సార్. పేషెంట్ ప్రొసీజర్ ముందు బానే ఉన్నారు. మాకు హిస్టరీ ఏం చెప్పలేదు. అది అయిన వెంటనే పేషెంట్ ఇంకా కాళ్ళు చేతులు కొట్టేసుకోవడం స్టార్ట్ చేశారు సార్. సో ఒక 2, 3 వామిటింగ్స్ అయ్యాయి. సో సార్ అర్జెంట్‌గా స్కాన్ చేయాలా? స్కాన్ చేస్తే రేడియేషన్ కదా సీటీ స్కాన్. కళ్ళు మూసుకుంటుంటే పక్కన ఎవరో ఉన్నట్టు అనిపిస్తుందంట. నాకు ఇది ఎలా హిస్టరీ పెట్టాలో తెలియలేదు అని చెప్పారు సార్. ఈస్ ఇట్ రియల్లీ ఏ కన్సర్న్? ఈస్ ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ రియల్లీ నీడెడ్ ఇన్ దట్ కేస్ సార్? బ్యాక్ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మోస్ట్ కామన్ కాజెస్ ఏంటంటే Hi, this is Dr. Sadhna. Today I am going to host Dr. Ishwar sir, a prominent and full-time neurosurgeon in Vijayanagaram. Ishwar sir, ఆయన ఎంబీబీఎస్ ఏఎంసీ మెడికల్ కాలేజ్లో చేశారు. తర్వాత కోల్కతాలో 6 years న్యూరో సర్జరీ చేశారు. హీ హాస్ కంప్లీటెడ్ హిస్ న్యూరో సర్జరీ ఇన్ హిస్ ఫస్ట్ అటెంప్ట్. కీహోల్ ఎండోస్కోపీ సర్జరీస్ అనేది ఒక గేమ్ చేంజర్ న్యూరో సర్జరీస్లో. ఎందుకంటే ప్రీవియస్‌గా ఒక బ్రెయిన్ సర్జరీ అయిందంటే పేషెంట్ యూజ్డ్ టు టేక్ 20-30 days టు గెట్ రికవర్డ్. కానీ ఇప్పుడు ఎండోస్కోపీ సర్జరీస్ వచ్చిన తర్వాత పేషెంట్ అనేవాళ్ళు ఒక 3 daysలో రికవర్ అయిపోయి దే ఆర్ ఈవెన్ వాకింగ్ అండ్ డూయింగ్ దేర్ యాక్టివిటీస్ వితిన్ ఎ వీక్. సో ఈశ్వర్ సార్ ఈస్ వన్ ఆఫ్ దెమ్ who has done multiple brain and spine endoscopic microsurgeries and keyhole surgeries and solved multiple critical cases. He has also published his complicated cases in multiple articles. ఈరోజు మనం న్యూరాలజీ, న్యూరోసర్జరీ, జనాల్లో ఉండే డౌట్స్ అండ్ భయాల గురించి ఒక క్లారిటీ తెచ్చుకుందాం. హాయ్ సార్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ డాక్టర్ సాధన. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ పాడ్‌కాస్ట్. థ్యాంక్ యూ సార్. ఈరోజు పేషెంట్స్‌కి చాలా కామన్‌గా వచ్చే డౌట్స్ రిగార్డింగ్ బ్రెయిన్ అండ్ స్పైన్ డిస్కస్ చేద్దాం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కెన్ స్ట్రెస్, ఫోన్ అడిక్షన్, ఇంక్రీస్డ్ స్క్రీన్ టైమ్ కాజ్ బ్రెయిన్ డ్యామేజ్ సార్? స్ట్రెస్ అనేది ఎనీ ఫార్మ్, వర్క్ ప్రెషర్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అయినా స్ట్రెస్ అయ్యుండొచ్చు, ఫైనాన్షియల్ దేనివల్ల అయినా కూడా స్ట్రెస్ వచ్చినప్పుడు ఏంటంటే స్ట్రెస్ డైరెక్ట్‌గా బ్రెయిన్ డ్యామేజ్ చేయదు. బట్ స్ట్రెస్ వల్ల బీపీస్ బాగా షూటప్ అయ్యి బ్రెయిన్‌లో బ్లీడింగ్ అయ్యి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల పేషెంట్‌కి పారాలిసిస్ రావచ్చు, కొన్నిసార్లు సడన్‌గా చనిపోవచ్చు కూడా. సో స్ట్రెస్ డెఫినెట్లీ కెన్ కాంట్రిబ్యూట్ టు బ్రెయిన్ డ్యామేజ్. ఇన్ యంగ్స్టర్స్, ఫోన్ అడిక్షన్, స్క్రీన్ టైమ్ సార్? యాహ్! స్క్రీన్ టైమ్, ఫోన్ అడిక్షన్ ఆల్మోస్ట్ సేమే అనుకోవచ్చు. ద మోర్ ద స్క్రీన్ టైమ్, మోర్ ద ఫోన్. స్క్రీన్ టైమ్ తీసుకుంటే మెయిన్ మెమరీ గురించి మాట్లాడుకోవాలి. స్క్రీన్ టైమ్ మెమరీ గురించి ఏంటంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ మన బ్రెయిన్‌లో రికార్డ్ అవ్వాలంటే ఇనిషియల్‌గా షార్ట్ టర్మ్ మెమరీ రికార్డ్ అవుతుంది. దెన్ అదేంటంటే లాంగ్ టర్మ్‌గా మెమరీగా కన్వర్ట్ అవుతుందనమాట. స్క్రీన్ టైమ్ ఏంటంటే ఫాస్ట్‌గా లైక్ రీల్స్ స్క్రోల్ చేయడం గానీ, లేకపోతే ఫాస్ట్‌గా స్క్రీన్‌లో వి సీ ఎ లాట్ ఆఫ్ కంటెంట్. అప్పుడేంటంటే అది కాన్స్టెంట్‌గా అండి బ్రెయిన్‌కి ఇన్‌పుట్ అలా వెళ్తూ ఉంటుంది. బట్ అదేంటంటే షార్ట్ టర్మ్ మెమరీలో ఉంటుంది. ఆ లాంగ్ టర్మ్ మెమరీలోకి అనేది వెళ్ళదనమాట. సో దానివల్ల ఏంటంటే జ్ఞాపకశక్తి అనేది డెఫినెట్‌లీ ఎఫెక్ట్ అవుతుంది. లాంగ్ లాంగ్ స్క్రీన్ టైమ్ వల్ల. సార్, స్ట్రెస్ అనేది బ్రెయిన్ డ్యామేజ్ కాజ్ చేస్తుందా సార్? యెస్ మేడం. స్ట్రెస్ అన్నది బ్రెయిన్ డ్యామేజ్ కాజ్ చేస్తది. బట్ నాట్ ఇన్ ఎ డైరెక్ట్ వే. ఏంటంటే స్ట్రెస్ వల్ల బీపీ బాగా షూటప్ అవుతది. బీపీ షూటప్ అయితే బ్రెయిన్‌లో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది. బ్లీడింగ్ అయితే ఆబ్వియస్‌లీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతది. పేషెంట్‌కి పారాలిసిస్ కానీ, లేకపోతే మాట పడిపోవడం గానీ, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. యంగర్ జనరేషన్స్‌లో స్ట్రెస్ వల్ల గానీ, లైఫ్ స్టైల్ వల్ల గానీ, స్పైన్‌కి గానీ, బ్రెయిన్‌కి గానీ ఏవే డ్యామేజెస్ రావచ్చు సార్? అండ్ హౌ టు గెట్ దెమ్ చెక్డ్ అప్ అండ్ హౌ టు గెట్ దెమ్ ట్రీటెడ్? ఓకే. ఇక్కడ యంగ్ పాపులేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మేడం. యంగ్ పాపులేషన్‌లో అంటే ఒక 10 years బ్యాక్ చూసుకుంటే మనకి స్ట్రోక్స్ అనేవి ఎక్కువ ఓల్డ్ పాపులేషన్ వచ్చేవి. అంటే 60, 70sలో వచ్చేవి. ఈ మధ్య ఐ థింక్ లాస్ట్ 5 years నుంచి మనం చూస్తుంది ఏంటంటే స్ట్రోక్స్ అనేవి 35-45 మధ్య పాపులేషన్‌కి బాగా ఎక్కువ స్ట్రోక్స్ వస్తున్నాయి. అండ్ ఎందుకనంటే స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ థింగ్. సో
ఈ పాపులేషన్ మేము ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ వాళ్ళు చెప్పేది ఏంటంటే, "సార్ చాలా స్ట్రెస్‌లో ఉన్నాడండి ఈ మధ్య. చాలా స్ట్రెస్‌లో ఉన్నాడు. సో, సడెన్‌గా ఇలా జరిగింది సార్" అంటారు. సో, దాన్ని కొరిలేట్ చేసుకుంటే స్ట్రెస్ అనేది ఏంటంటే బీపీని షూటప్ చేయడం, దానివల్ల బీపీ బాగా పెరిగిపోయి బ్రెయిన్‌లో బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, 35-45 అనేది రీసెంట్‌గా మేము చూస్తున్న పాపులేషన్ ఏజ్ గ్రూప్ అనమాట. అండ్ ఇప్పుడు ప్రివెంటివ్ స్కాన్స్ లాగా ప్రివెంటివ్ బ్లడ్ టెస్ట్ అందరూ చేయించుకుంటున్నారు సార్. ఈజ్ ఎ ప్రివెంటివ్ సీటీ ఆర్ ఎంఆర్ఐ స్కాన్ ఫర్ బ్రెయిన్ నీడెడ్ ఆర్ నాట్ సార్? ప్రివెంటివ్ బ్రెయిన్ స్కాన్ అనేది మనకి ఏదైనా క్రానిక్ డిసీజెస్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ ఎనీ ప్రివెంటివ్ స్కాన్ ఆర్ ప్రివెంటివ్ బ్లడ్ టెస్ట్ ఏదైనా కూడా ఎర్లీగా మేనిఫెస్ట్ అవ్వని డిసీజ్ని, అంటే మనకు బయటికి లక్షణాలు కనిపించని డిసీజ్ని ఐడెంటిఫై చేయడం కోసం అనేది ప్రివెంటివ్ ఇమేజింగ్ కానీ ప్రివెంటివ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ. సో అంటే బ్రెయిన్కి అలాంటి యాజ్ సచ్ రూల్స్ అయితే ఏం లేవు. అంటే మనకి ఇలా ఇయర్లీ వన్స్ కానీ వన్స్ ఇన్ 2 years చేసుకోవాలన్న రూల్ అయితే ఏం లేదు. బట్ జపాన్లో ఏంటంటే వాళ్ళ హెల్త్ పాలసీలో దే గెట్ ఎంఆర్ఐ ఎవ్రీ ఇయర్. సో దానివల్ల వాళ్ళకి ఎర్లీగా బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి దే ఆర్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వెన్ దే మేనిఫెస్ట్. అవేంటంటే మేనిఫెస్ట్ అవ్వకముందే వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తున్నారు. సో దాని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ప్రివెంటివ్ బ్రెయిన్ స్కాన్స్ అనేవి డెఫినెట్లీ హెల్ప్ఫుల్. సో ఎర్లీగా అసలు మేనిఫెస్ట్ అవ్వని డిసీజ్ లేకపోతే మేనిఫెస్ట్ అయ్యేటప్పుడు లైఫ్ థ్రెటనింగ్ మేనిఫెస్టేషన్స్ వస్తాయి అనమాట. లైక్ సడన్గా బ్లీడింగ్ అయ్యి చనిపోవడం కానీ, లేకపోతే ఫిట్స్ వచ్చి సడన్గా ఎక్కడైనా అలాంటి కండిషన్స్లో ఏంటంటే ముందుగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎంఆర్ఐ స్కాన్స్ ఆర్ బెస్ట్ ఫర్ దట్. ఇంతకుముందు ఫిట్స్ అనేవి పిల్లల్లో ఉండడం, ఆ తర్వాత అలా కంటిన్యూ అవ్వడం చూసేవాళ్ళం సార్. కానీ ఇప్పుడు ప్రతి ఏజ్ గ్రూప్‌లో ఫస్ట్ ఎపిసోడ్ అట్ 20 years, ఫస్ట్ ఎపిసోడ్ అట్ 30 years చూస్తున్నాం. అది ఎందుకు అలా జరుగుతుంది సార్? ఫిట్స్ అనేవి ఇంతకుముందు డెఫినెట్లీ చిన్నపిల్లల్లో స్టార్ట్ అయ్యి, అంటే మనకు అలాగే ఎక్కువ కనిపించేవి. బట్ అప్పుడు పెద్దవాళ్ళకు కూడా వచ్చేవి మేడం. కాకపోతే అవి ఏంటంటే కొంతమంది అవి డాక్టర్స్ దాకా వెళ్ళేవి కాదు. లేకపోతే అవి ఫిట్స్ అని ఐడెంటిఫై చేసేవారు కాదు. సో దానికి ఏంటంటే రకరకాల ట్రీట్మెంట్స్ చేసేవారు అనమాట. అంటే శరీరం మీద ఐరన్ రాడ్తో కాల్చడం, లేకపోతే ఆబ్వియస్లీ చేతిలో తాళాలు గుర్తులు పెట్టడం, ఇలాంటివి చేసి, లేకపోతే కొన్ని సెన్సిటివ్ ఫిట్స్ ఉంటాయి మనకి. వాటి ఏంటంటే వాళ్ళకి ఏదో దెయ్యం పట్టింది, లేకపోతే దేవుడు వచ్చారు అని చెప్పేసి వాళ్ళ లోకల్ నేటివ్ ప్రాక్టీషనర్స్ దగ్గర తీసుకెళ్ళడం ఇలా జరిగేది. బట్ అవన్నీ ఏంటంటే ఫిట్స్ మేనిఫెస్టేషన్స్. అప్పుడు వాళ్ళకి అది ఫిట్స్ అని తెలీదు, అది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని తెలీదు. సో చిన్నపిల్లల్లో ఫిట్స్ అనేదే మనకప్పుడు బాగా పాపులర్ థింగ్ అండ్ అప్పుడు బాగా ఐడియా ఉన్నది. కానీ ఇవి కూడా ఫిట్సే. ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో బాగా అవేర్‌నెస్ వచ్చింది. సో ఇది ఏదో మెడికల్ ప్రాబ్లమ్, సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. సో వి ఆర్ గెట్ టు సీ మెనీ సచ్ పేషెంట్స్ నౌ. రీసెంట్‌గా హిస్టోసాల్పింగోగ్రఫీ అని యుట్రస్‌లోకి మేము డై ఇంజెక్ట్ చేస్తాం సార్. పేషెంట్ ప్రొసీజర్ ముందు బానే ఉన్నారు. మాకు హిస్టరీ ఏం చెప్పలేదు. వి హావ్ ఇంజెక్టెడ్ ద డై, ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి బయటకు వచ్చింది. ద స్కాన్ వాస్ నార్మల్. బట్ అది అయిన వెంటనే పేషెంట్ ఇంకా కాళ్ళు చేతులు కొట్టేసుకోవడం స్టార్ట్ చేశారు సార్. ఇంకా వెంటనే లెఫ్ట్ లాటరల్ సైడ్ తిప్పి పడుకోబెట్టి ఒక 5 minutes చూసిన తర్వాత షీ స్టాప్డ్ ఇట్. ఏంటి హిస్టరీ ఏమైనా ఉందా అంటే ఏం లేదు అని. లైక్ వాట్ డస్ దిస్ ఇండికేట్ సార్? యాహ్! వెరీ గుడ్ థింగ్ మ్యామ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ డిడ్ ఎ వెరీ రైట్ థింగ్. ఏంటంటే పేషెంట్‌ని లెఫ్ట్ లాటరల్‌గా పెట్టి తర్వాత అంటే యూ సేవ్డ్ హర్. యాస్పిరేషన్ అవ్వకన్నా, సెలైవ్ అది లంగ్స్‌లోకి వెళ్ళిపోకన్నా సేవ్ చేశారు ఆ టైంలోని. సో ఎందుకొచ్చింది అది అని అంటే కొంతమందికి ఏంటంటే కొన్ని డ్రగ్స్ వల్ల కానీ, అంటే మెడిసిన్స్ వల్ల కానీ, కొన్ని సబ్స్టెన్స్ వల్ల కానీ ఫిట్స్ అనేవి సడన్‌గా ట్రిగ్గర్ అవ్వచ్చు. అది ముందు హిస్టరీ ఉండాలని లేదు. ఆ హిస్టరీ లేకపోవడం ఆబ్వియస్లీ వాళ్ళకి అది ఫస్ట్ టైం ప్రొసీజర్ కాబట్టి ఆ డ్రగ్స్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి ఉండకపోవచ్చు వాళ్ళు. తర్వాత వాళ్ళకి ఇంతకుముందు లైఫ్‌లో ఎప్పుడు వచ్చి ఉండకపోవచ్చు. బట్ ఫస్ట్ టైం వాళ్ళ ఆ డ్రగ్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఫిట్స్ వచ్చింది. సో అలాగని అందరికీ ఫిట్స్ వస్తుందంటే నో. ఆ డ్రగ్ మీరు డే ఇన్ డే అవుట్ చేస్తుంటారు అది. సో దానికి వాళ్ళకి ఫిట్స్ ఎందుకు వచ్చిందనంటే దట్ ఈస్ ఎ వన్ ట్రిగ్గర్ ఫర్ హర్.
అలాంటి టైంలో బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం గాని, అలాంటి టైంలో మేమేమైనా ఎంఆర్ఐ స్క్రీనింగ్ అలాంటివేమైనా చేయాల్సిన అవసరం ఉంటుందా? ఆర్ ఎల్స్ జస్ట్ రీఅష్యూరెన్స్ ఇచ్చి పేషెంట్‌ని పంపించేయొచ్చా సార్? ఫస్ట్ లైఫ్ సేవింగ్. ఆ ఫిట్ వచ్చిన టైంలో ఏంటంటే పేషెంట్ తలకు ఎక్కడ హార్డ్ సర్ఫేస్‌కి హిట్ అవ్వకుండా స్ సేఫ్ సేఫ్ చేయడము. తర్వాత సెలైవా గానీ ఏదైనా లంగ్స్‌లోకి వెళ్ళిపోకుండా సైడ్‌కి తిప్పి ఉంచడం. ఆబ్వియస్లీ ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్ సెటప్‌లో గానీ, క్లినిక్ సెటప్‌లో ఉంటే వి విల్ గివ్ డ్రగ్స్. అది ఒకసారి ఫిట్స్ సబ్సైడ్ అయిపోయిన తర్వాత వి హ్యా బ్రెయిన్ స్కాన్ చేసుకోవడం అనేది బెటర్. ఎందుకంటే ఎనీ ఫిట్ ఒకసారి అది బ్రెయిన్‌లో ప్రాబ్లము ఉన్నా లేకపోయినా ఒకసారి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. బ్రెయిన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి ఈ డ్రగ్ వల్ల గానీ లేతే ఆ సిట్యుయేషన్ వల్ల గానీ ట్రిగ్గర్ అవ్వచ్చు అది. ఫిట్ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు. సో, బ్రెయిన్ స్కాన్ చేసుకోవడం అనేది అడ్వైజబుల్. కమింగ్ టు పీడియాట్రిక్ పాపులేషన్ సార్. కిడ్స్‌లో ఏమైనా దెబ్బ తగిలినప్పుడు, ప్లే ఏరియాలో పడిపోయినప్పుడు ప్రతిసారి స్కాన్ అవసరం ఉంటుందా సార్? ఇది వెరీ కామన్ సిట్యుయేషన్ మ్యామ్. డైలీ మనకి ఇలాంటి సిట్యుయేషన్స్ క్లినిక్‌లో చూస్తూ ఉంటాం. అండ్ పేరెంట్స్ కూడా వెరీ అప్రహెన్సివ్ అనమాట. సో, మా అబ్బాయో, మా అమ్మాయో ఇలా ప్లే ఏరియాలో ఆడుకుంటూ పైనుంచి ఒక 5, 6 ఫీట్ నుంచి పడిపోయారు. సో, ఒక 2, 3 వామిటింగ్స్ అయ్యాయి. సో, సార్ అర్జెంట్‌గా స్కాన్ చేయాలా? స్కాన్ చేస్తే రేడియేషన్ కదా! సీటీ స్కాను. సో, చాలా క్వెషన్స్, చాలా భయం అనమాట. సో, ఎవరికి ఇలాంటి సిట్యుయేషన్‌లో స్కాన్ చేయాలి అనంటే, పడిపోయిన తర్వాత ఎవరికన్నా ఒక షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ స్పృహలో లేకపోయినా, లేకపోతే కంటిన్యూయస్‌గా వామిటింగ్స్ అయినా, 1, 2 వామిటింగ్స్ ఓకే. బట్ కంటిన్యూయస్‌గా వామిటింగ్స్ అయినా, గ్యాప్ ఇచ్చి వామిటింగ్ అయినా, అంటే పడిపోయిన ఒక కాసేపు కంఫర్టబుల్‌గా ఉంటే అసలు ఏమీ లేకున్నా, తర్వాత ఇరిటబుల్ అవ్వడము, కంటిన్యూయస్‌గా వామిటింగ్స్ అయినా, ఫిట్స్ లాంటిది ఏదైనా వచ్చినా కూడా కొంతమందికి చెవి నుంచి కానీ, ముక్కు నుంచి కానీ ఏమైనా బ్లీడింగ్ అయితే, సో, డెఫినెట్లీ ఈ సిట్యుయేషన్స్‌లో అయితే స్కాన్ కంపల్సరీ చేయాలి. బట్ సింపుల్‌గా పడిపోయి అసలు ఏమీ వామిటింగ్స్ లేవు, తర్వాత స్పృహలోనే ఉన్నారు, ఏమి ఇరిటబిలిటీ లేదు, అలాంటి సిట్యుయేషన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ కమింగ్ టు స్పైన్ సార్. లైఫ్ స్టైల్ వల్ల, సిట్టింగ్ పోస్చర్ వల్ల బ్యాక్ పెయిన్ గానీ, నెక్ పెయిన్ గానీ వస్తే స్కాన్ అవసరమా సార్? ఒకవేళ స్కాన్ అవసరమైన అంటే ఏవైనా ఎప్పుడు సర్జరీ అవసరం పడతది? ఎప్పుడు అవసరం పడదు? ఓకే. ఐ థింక్ ఇది ఆల్మోస్ట్ యూనివర్సల్ ప్రాబ్లమ్ మేడం. అకార్డింగ్ టు సమ్ స్టడీస్ ఆల్మోస్ట్ 1 ఇన్ 3 పర్సన్స్, అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు వాళ్ళ లైఫ్ టైమ్‌లో దే సఫర్ విత్ బ్యాక్ పెయిన్. సో, దట్ ఈస్ సో కామన్. నెక్ పెయిన్ కూడా. సో, ఫస్ట్ క్వెషన్, బ్యాక్ పెయిన్ ఉన్న ప్రతి ఒక్కరికి స్కాన్ అంటే, ఎవరికైనా కంటిన్యూయస్ బ్యాక్ పెయిన్ మోర్ దాన్ వీక్ ఆర్ 10 డేస్ ఉన్నా, ఈవెన్ విత్ మెడిసిన్స్ వేసుకొని, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వేసుకొని, మెడిసిన్స్ ఆపేగానే మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చేస్తున్నా, లేదంటే అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటే సివియర్ లెగ్ పెయిన్ వచ్చినా, లేకపోతే లెగ్ అంతా తిమ్మిరి పట్టేసి కాలు తీసివేయాలంటే కష్టమయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్లీ స్కాన్ అనేది చేయించుకోవాలి. బట్ వేక్ బ్యాక్ పెయిన్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, లేకపోతే ఒక పిల్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్న వాళ్ళకి అవసరం లేదు. సో, అలాంటి వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ అంత అవసరం లేదు. వాళ్ళు అదర్ మెడికేషన్స్ కానీ లేకపోతే ఫిజియోథెరపీతో దే కెన్ గెట్ అవే విత్ దట్. సెకండ్ క్వెషన్, స్కాన్ చేసిన అంటే బ్యాక్ పెయిన్ నుండి స్కాన్ చేయాల్సిన ప్రతి ఒక్కరికి సర్జరీ పడుతుందంటే నో. బ్యాక్ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మోస్ట్ కామన్ కాజెస్ ఏంటంటే లంబార్ స్లిప్ డిస్క్ అంటాం, లేకపోతే సయాటికా అంటాం అనమాట. ఆ స్లిప్ డిస్క్ వచ్చిన వాళ్ళందరికీ సర్జరీ పడదు మళ్ళీను. వాళ్ళు ఇనిషియల్‌గా చిన్న డిస్క్ ఉంటే, చిన్నది మరి నర్వ్ మీద సివియర్ ప్రెషర్ లేకన్నా, యూరిన్ అది ఏమి స్ట్రక్ అవ్వకన్నా ఉన్న వాళ్ళకి సర్జరీ ఏం పడదు. మోస్ట్లీ మెడిసిన్స్ లేదు అనంటే ఫిజియోథెరపీ లాంటి వాటితో మనం ట్రీట్ చేయొచ్చు. అండ్ 99.5% పాపులేషన్ పేషెంట్స్ ఈ మెడిసిన్స్‌తోనే క్యూర్ అయిపోతారు. బట్ ఒక 5% అన్న వాళ్ళకేంటంటే బాగా సివియర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి సర్జరీ పడుతుంది. సార్, స్పైన్ సర్జరీ అంటున్నారు. స్పైన్ సర్జరీ అంటేనే చాలా మందికి ఉండే ఒక ఫోబియా, పారాలిసిస్ ఏమైనా వస్తది, కాళ్ళు చచ్చుబడిపోతాయని. లైక్ ఈజ్ ఇట్ రియల్లీ ఎ మిత్ ఆర్ ఈస్ దేర్ ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ సార్? ఓకే మ్యామ్. ఇది మేము ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్‌కి కౌన్సిల్ వాళ్ళొచ్చే ఫస్ట్ క్వెషన్ అదే. సర్జరీ అని చెప్పగానే, "సార్ అయితే నేను జీవితంలో ఇంక నడవలేనా?"
కాళ్ళు పడిపోతాయా ఇంకా అంటే సో అది రియల్లీ మిత్ మేడం చెప్పాలంటే. ఇప్పుడేంటంటే స్పైన్ సర్జరీస్ ఎంత ఎవాల్వ్ అయ్యాయంటే ఇప్పుడు ఇంతకుముందు ఓపెన్ చేసి ఇంత పెద్ద కట్ చేసి తీసేటప్పుడు కొంతమందికి అలాగయ్యేదనమాట. సో అదేంటంటే అది ఇప్పటికలాగా కొన్ని డికేడ్స్ అలాగా కంటిన్యూ అవుతుందనమాట. స్పైన్ సర్జరీ చేసుకుంటే కాళ్ళు పడిపోతాయని. బట్ నో మ్యామ్ రైట్ నౌ ఏంటంటే మనకి ఎండోస్కోపిక్ సర్జరీస్ వచ్చాయి. మైక్రో సర్జరీస్ ఆల్రెడీ ఉన్నాయి. వీటన్నిటి ఏంటంటే జస్ట్ మనకు ప్రాబ్లమ్ ఎక్కడుందో దాన్ని మాత్రమే క్లియర్ చేస్తాం. ఇంకా పక్క నర్వ్స్‌ని ముట్టుకోవడం గానీ, నార్మల్ బోన్ కట్ చేయడం గానీ ఏమీ జరగదు. సో నార్మల్ స్ట్రక్చర్స్‌ని ఏమి డిస్టర్బ్ చేయం కాబట్టి వాళ్ళకేంటంటే కాళ్ళు చచ్చుబడిపోతాయి, పెరాలిసిస్ వస్తదన్నది ఆల్మోస్ట్ ఉండదు చెప్పాలంటే. ఇప్పుడు 30 ఇయర్స్ వాళ్ళలో గూడా స్పాండిలోలిస్థెసిస్ గానీ, స్లిప్ డిస్క్ గానీ చాలా కామన్ అయిపోయాయి సార్. ఒకవేళ వాళ్ళు కీహోల్ సర్జరీ చేయించుకుంటే రికరెన్స్ రేట్ ఎలా ఉంటుంది సార్? అంటే మళ్ళీ నొప్పొస్తుంది నాకు మళ్ళీ ఆహ్, దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ థింగ్స్ డ్యూరింగ్ ద స్కాన్ మేము హిస్టరీలో వింటాం. మేము ఆల్రెడీ సర్జరీ చేయించుకున్నాం. మళ్ళీ మాకింకా నొప్పి కంటిన్యూస్‌గానే ఉంటుంది అన్నట్టు. సో, రికరెన్స్ రేట్ ఎలా ఉంటుంది సార్ మామూలుగా? ఆహ్, రికరెన్స్ అంటే మళ్ళీ వాళ్ళు అడిగే క్వెషన్ ఏంటంటే మేడం సర్జరీ చేసుకుంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా అన్నది వాళ్ళ క్వెషన్ అనమాట. ఆ క్వెషన్‌కి ఏంటంటే ఆన్సర్ ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పలేం. ఏంటంటే సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ అవ్వదు. ఎందుకొస్తుంది? అంటే ఎవరిలో అయితే వచ్చిందో అంటే ఎందుకొస్తుందనంటే ఒకటి వాళ్ళు తర్వాత సర్జరీ అయిన తర్వాత ప్రాపర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేకపోవడం, ప్రాపర్ కేర్ తీసుకోకుండా ఉండడం వల్ల ఏంటంటే ద సేమ్ ప్రాబ్లమ్ కెన్ బి రిపీటెడ్. సో దానివల్ల రికరెన్స్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ ఏంటంటే ఇనాడిక్వేట్ సర్జరీ. యూజువల్లీ ఇనాడిక్వేట్ సర్జరీ అనేది చాలా తక్కువ కేసెస్‌లో అంటే ప్రాపర్ సర్జరీ అవ్వకపోవడం అనేది చాలా తక్కువ కండిషన్స్‌లో అవుతది. బట్ మోస్ట్ కామన్ ఏంటంటే సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఓల్డ్ లైఫ్ స్టైల్‌కి వెళ్ళిపోవడం, అది లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోకపోవడం, బ్యాక్ మజిల్ స్ట్రెంథెనింగ్ చేసుకోకపోవడము, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మళ్ళీ వచ్చే అవకాశాలుంటాయి. బట్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. టెక్స్ట్ బుక్ వైజ్ చెప్పుకుంటూ వెళ్తే ఒక 2-5% రికరెన్స్ అనేది టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్ అనమాట. అది ఎందుకు వచ్చిందని కాజెస్ అనాలిసిస్ చేస్తే ఇవన్నీ వస్తాయన్నమాట. వాళ్ళు ప్రాపర్ సర్జరీ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోకపోవడం కానీ, లేకపోతే సర్జరీ అనేది ప్రాపర్‌గా అవ్వకపోవడం వల్ల కానీ, ఇవన్నీ కారణాలు. సార్ ఇప్పుడు స్పైన్ సర్జరీ అయిన తర్వాత రికరెన్స్ రాకుండా గానీ, ఒక నార్మల్ ఇండివిడ్యువల్‌లో ప్రికాషనరీ మెజర్స్ లాగా ఈ మధ్యన ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్‌లో నెక్ పిల్లో వాడండి, బ్యాక్ పిల్లో వాడండి, నెక్స్ట్ కాక్సిక్ సపోర్ట్ వాడండి. ఒక బెల్ట్ వస్తుంది సార్. 2 షోల్డర్స్‌కి యేసుకొని ఇలా ముందుకి బెల్ట్ పెడితే స్ట్రెయిట్‌గా అయిపోతుంది. ఆర్ దిస్ రియల్లీ హెల్ప్‌ఫుల్ యాస్ ప్రికాషనరీ మెజర్స్ సార్? యానిమేషన్‌లో మనం స్పైన్‌ని ఇమ్మీడియేట్‌గా వితిన్ సెకండ్స్‌లో స్పైన్‌ని స్ట్రెయిట్‌గా తీసుకోవచ్చు మేడం. సో, సర్జరీ మేము ఒక 3-4 అవర్స్ సర్జరీ చేసి దాన్ని ప్రాపర్‌గా స్క్రూస్, రాడ్స్ వేసి అలైన్ చేసేది ఇన్‌స్టాగ్రామ్‌లో 30 సెకండ్స్‌లో ఓ బెల్ట్ ఏసేలాగా చేసేస్తారు. సో, ఆబ్వియస్‌లీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే ఏదైనా స్పైన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు అదే కరెక్ట్ చేస్తదని అనుకోని ఉండడం అనేది కరెక్ట్ కాదు. ప్రికాషనరీ మెజర్ అంటే మీ బ్యాక్ మజిల్స్ స్ట్రాంగ్‌గా చేసుకోవడం అనేది ప్రికాషనరీ. ఈ బెల్ట్ అలాగ వేసుకోవడమో, లేకపోతే నెక్ పిల్లో వేసుకుంటే నెక్ సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నది ఇంకా రాదు అని అనుకోవడమో, బ్యాక్ రెస్ట్ పెట్టుకుంటే లంబార్ స్పాండిలోసిస్ రాదనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు రాదనంటే బ్యాక్ మజిల్స్ కానీ, నెక్ మజిల్స్ కానీ మీరు స్ట్రాంగ్ చేసుకుంటే రాదు. అవేంటంటే మీకు టెంపరరీ సపోర్ట్ అంతే. బట్ వాళ్ళు ఇన్‌స్టాలో చూపించినట్టు వెంటనే మీకు స్పైన్ అనేది స్ట్రెయిట్‌గా అయిపోతుంది. మీరు ఫ్రీ అయిపోతారన్నది నాట్ ఎ కరెక్ట్ థింగ్. అండ్ జిమ్‌కి వెళ్తే కొన్నిసార్లు ద ట్రైనర్స్ ఆర్ గెట్టింగ్ పీపుల్ డన్ 150 స్క్వాట్స్ పర్ డే, 100 స్క్వాట్స్ పర్ డే. లెగ్ డే అన్న నెక్స్ట్ రోజైతే హాల్ఫ్ ఆఫ్ ద పీపుల్ విల్ స్టాప్ గోయింగ్ టు జిమ్ అండ్ స్టార్ట్ కమింగ్ టు సెంటర్ సార్. నాకు కాళ్ళు నొప్పులొస్తున్నాయి. నేను ఆ 150 స్క్వాట్స్ చేశాను. నాట్ ద రియల్లీ అడ్వైజబుల్ సార్. అట్‌లీస్ట్ వెయిట్ చూసుకొని యెస్ మేడం. ఇది అండ్ ఇట్స్ ఐ మీన్ మీరు నేను యాస్ ఎ డాక్టర్ ఇది కామన్ క్వెషన్. ఏదైనా కూడా స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ మేడం. ఓకే. ద మనకి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని చూసో లేకపోతే ఆహ్, సోషల్ మీడియాలో ఉన్న ఆ గ్లోరీ చూసో 30 డేస్‌లో నాకు సిక్స్ ప్యాక్ వచ్చేస్తది. 90 డేస్‌లో నేను కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతా ఉంది.
అవ్వదు అలాగా. ఒకవేళ అయినా కూడా అది అండర్ సూపర్విజన్ విత్ ప్రాపర్ డైట్. బట్ దాన్ని చూసి కాపీ కొట్టడం అనేది కరెక్ట్ కాదు. దట్స్ వాట్ ఐ వుడ్. కాదు సార్. నాకు ట్రైనర్ లిటరల్లీ సార్ వెయిట్ అదే. 150 స్క్వాట్స్ పర్ డే లెగ్ నాట్ డే. పాసిబుల్ అది. అయినా మీ బాడీ ఈజ్ నాట్ రెడీ ఫర్ దట్. మీ బాడీ అనేది అప్పటికంత రెడీ అవ్వలేదు. ఓకే. ఫస్ట్ డే ఒక 10, సెకండ్ డే ఒక 15 అలా ఇంక్రిమెంటల్‌గా ఉంటే బెటర్. 3 సెట్స్ అంటే 100 అయిపోయాయి సార్. సో నాట్ అడ్వైజబుల్ మ్యామ్. ఇన్‌ఫాక్ట్ నాకు నిన్నే ఒక పేషెంట్ వచ్చారు. ఏంటంటే, "సార్ నేను జిమ్‌కెళ్ళాను. జిమ్‌కెళ్ళిన తర్వాత ఒక 3 డేస్ తర్వాత నాకు సడెన్‌గా సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ వచ్చింది. నా దగ్గరకొచ్చారు. వచ్చి చూస్తే స్లిప్ డిస్క్ ఉంది. సో, హీ రిక్వైర్స్ సర్జరీ." సో, ఏదన్నా కూడా సడెన్‌గా అంత అంటే లైక్ డ్రమాటిక్‌గా చేయకూడదు. ట్రైనర్ షుడ్ నో హౌ మచ్ యూ కెన్ క్యారీ దట్. అంతే తప్ప వాళ్ళు చేయగలిగినన్ని 30 మీరన్నట్టు ఒక 150 స్క్వాట్స్ అనే ఫస్ట్ 2, 3 డేస్‌లో అనేది నాట్ పాసిబుల్ ఎవరికీ కూడా. సో, రీసెంట్‌లీ మా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు సార్. నార్మల్‌గా ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ అయిన తర్వాత టెక్నీషియన్స్ హిస్టరీ పెడతారు. హిస్టరీ ఏం లేదు. ఏంటి హిస్టరీ అని అడిగితే టెక్నీషియన్ చెప్పారు. పేషెంట్ కళ్ళు మూసుకుంటుంటే పక్కన ఎవరో ఉన్నట్టు అనిపిస్తుందంట. నాకిది ఎలా హిస్టరీ పెట్టాలో తెలియలేదు అని చెప్పారు సార్. ఈస్ ఇట్ రియల్లీ ఏ కన్సర్న్? అలాంటి సింప్టమ్స్‌తో వచ్చిన వాళ్ళు సైకియాట్రిస్టా? న్యూరోవా? లేకపోతే ఈస్ ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ రియల్లీ నీడెడ్ ఇన్ దట్ కేస్ సార్? యెస్ మేడం. అది మనకి ఇట్ లుక్స్ ఫన్నీ బట్ ఆవిడకేంటంటే దట్ ఈస్ రియల్లీ కన్సర్న్. తను కళ్ళు మూసుకుంటే పక్కన ఎవరో నించుంటున్నారు. సో, తనకి చాలా భయమేస్తుంది. సో, దానికి బ్రెయిన్ స్కాన్ ఎందుకు? మనకేంటంటే బ్రెయిన్‌లో ఫ్రంటల్ లోబ్ అని ఇక్కడ ఉంటుంది మేడం. ఇలా ఇక్కడ ఈ పోర్షన్‌లో ఉండేది. ఫ్రంటల్ లోబ్‌లో ఏమైనా మనకి ట్యూమర్స్ కానీ, లేకపోతే ఎనీ అదర్ డిసీజెస్ వస్తే ఆ మేనిఫెస్టేషన్స్ ఏంటంటే హాలుసినేషన్స్ వస్తాయన్నమాట. సో, ఎవరు లేకపోయినా ఉన్నట్టు కనిపించడము, ఎక్కడి నుంచో సౌండ్స్ వినిపించడం, లేకపోతే నాకు దేవుడు కనిపిస్తున్నాడని చెప్పడం, దెయ్యం కనిపిస్తుందని చెప్పడం. ఇవేంటంటే మోస్ట్‌లీ ఫ్రంటల్ లోబ్ సింప్టమ్స్ అనమాట. మీరు చెప్పింది ఆల్మోస్ట్ అదే కేటగిరీ కిందకొస్తది. సో, దాన్ని రూల్ ఔట్ చేయడం కోసం అంటే బ్రెయిన్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా లేదా రూల్ ఔట్ చేయడం కోసం ఎంఆర్ఐ రిక్వైర్డ్. అండ్ అవే సింప్టమ్స్ సైకియాట్రిస్ట్‌లు అంటే సైకియాట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయి. సో, వాళ్ళకైతే బ్రెయిన్ స్కాన్స్ యూజువల్లీ నార్మల్‌గా ఉంటాయి. బట్ ఏదైనా ఫ్రంటల్‌లో బ్రెయిన్‌లో ఎలాంటి లీజన్స్ ఉన్నప్పుడు కూడా అలాంటి సింప్టమ్స్ రావచ్చు. అందుకనే డాక్టర్ స్కాన్ అడ్వైస్ చేసి ఉంటారు ఆ పేషెంట్‌కి. ఓకే. అండ్ నిద్రలో వచ్చే కలలు ఆర్ స్లీప్‌లెస్‌నెస్, ఇన్సామ్నియా అండ్ నైట్ టైమ్ వచ్చే క్రాంప్స్ మీద అంటే లైక్ ఈస్ ఇట్ రియల్లీ ఏ కన్సర్న్ సార్? నైట్ క్రాంప్స్ అనేవి చాలా కామన్ మేడం. బేసికల్లీ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి. లేతే ఓవర్ ఫెటిగ్ వల్ల వస్తాయన్నమాట. ఏంటంటే రాత్రిపూట పడుకునేటప్పుడు నిద్రలో సడెన్‌గా కాళ్ళు ఈ పిక్కలు పట్టేసి వేలు తిరిగిపోవడం అంటారు కదా! సో, చాలా సివియర్ పెయిన్ వస్తది. సడెన్‌గా లేసి కాసేపు పట్టుకుంటే అది స్లోగా సెటిల్ అవుతుందన్నమాట. ఇవి నైట్ క్రాంప్స్. ఇవి నాట్ ఏ అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నవేం కాదు. బ్రెయినో, స్పైన్‌లో ప్రాబ్లమ్ ఉన్నవి కాదు. యూజువల్‌గా వాటికి విటమిన్ సప్లిమెంటేషన్స్ ఇస్తే సెటిల్ అయిపోతాయి అవి నైట్ క్రాంప్స్. ఇవి కాకుండాను స్లీప్‌లెస్‌నెస్ మీరన్నారు. స్లీప్‌లెస్‌నెస్ అన్నది క్రాంప్స్ అనేది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ స్లీప్‌లెస్‌నెస్. బట్ ఈ స్లీప్‌లెస్‌నెస్ అన్నది దేర్ ఆర్ మెనీ అంటే యాంగ్జైటీ వల్ల కూడా అయ్యుండొచ్చు. లేకపోతే బ్రెయిన్‌లో కొన్నిసార్లు కొన్ని సిక్ కండిషన్స్‌లో కూడా స్లీప్‌లెస్‌నెస్ అనేది ఉంటుందన్నమాట. సో, వాళ్ళకి ఏదైనా అవసరమైతే డాక్టర్‌ని కన్సల్ట్ చేయడమో, స్కాన్స్ చేయడం అనేది చేయాలి. ఇప్పుడు ఒక సీటీ అంటే రేడియేషన్ అనే భయపడుతున్నారు తప్ప దానివల్ల నిజంగా బ్రెయిన్ డ్యామేజ్ ఎంతవరకు ఉంటుంది? హెయిర్ లాస్ ఆర్ స్కిన్ క్యాన్సర్స్ గానీ ఇలాంటివి ఎంతవరకు జరుగుతాయి సార్? రొటీన్‌గా మనం చేసే సిటీ స్కాన్స్‌లో అయితే మేడం మీరు చెప్పినవి జరగవు. ఓకే. దట్ ఈస్ వాట్. సో, ఎవరికి జరుగుతాయి? ఆ రేడియేషన్ భయం దేనికేనంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. సో, బ్రెయిన్‌లోనో, నెక్‌లోనో ఎక్కడైనా రేడియేషన్ వల్లే. అవేంటంటే వెరీ హై డోసెస్ రేడియేషన్. ఆ రేడియేషన్ ఆ హై డోస్‌లు ఇస్తే తప్ప అక్కడ క్యాన్సర్ సెల్స్ అనేవి చనిపోవు. సో, క్యాన్సర్ సెల్స్‌తో పాటు పక్కనున్న సెల్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ హెయిర్ లాస్ అనేది రావచ్చు. ఓకే. సో, అది ఆ హై డోసెస్‌లో అయితే కన్సర్న్ గానీ ప్రోటీన్ సీటీ స్కాన్స్ అనేవి వెరీ మైనర్ డోస్ అండి. దాని గురించి అయితే పీపుల్ కెన్ హ్యాపీలీ గో ఫర్ ద సీటీ స్కాన్.
సార్ రోజు మీ ఓపీలో వచ్చే కామన్ కంప్లైంట్స్ ఏంటో చెప్పగలరా సార్? బ్రెయిన్ వైపు వచ్చేసరికి కామన్ కంప్లైంట్ వచ్చి హెడేక్ మేడం. హెడేక్ అనేది బ్రెయిన్‌లో యూనివర్సల్ కంప్లైంట్ అనమాట. బ్రెయిన్‌లో వచ్చే ఏ ప్రాబ్లమ్ కన్నా కూడా ఫస్ట్ అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌కి మేనిఫెస్టేషన్ హెడేక్. ఓకే. సో, బట్ అన్ని హెడేక్స్ ఏంటంటే న్యూరో సర్జన్ అని చెప్పేసి నా దగ్గరకొచ్చిన ప్రతి ఒక్క హెడేక్‌కి నేను పట్టుకొని ఆపరేషన్ చేశాను. సో, ఆల్మోస్ట్ 99% కేసెస్ ఏంటంటే నాన్ సర్జికలే ఉంటాయి. బట్ ఏంటంటే డయాగ్నోస్ చేయడం, వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం వరకే ఉంటాయి. కొన్ని కేసెస్ ఒక 1-2% కేసెస్‌కి హెడేక్ ఉన్న కేసెస్‌కి సర్జరీ అవసరం పడుతుంది. అదే స్పైన్‌కొచ్చేసరికి మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వీటిలతోనే మాకు ఓపీలోకి వస్తారు. ఇంకా వాటికి అసోసియేటెడ్ సిమ్టమ్స్ అనమాట. సో, వాటిని ఎవాల్యుయేట్ చేసుకొని మనం ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం అనమాట. సో, మోస్ట్ కామన్ డిసీజ్ ఏంటంటే స్పైన్‌లోని స్లిప్ డిస్క్. స్లిప్ డిస్క్ ఈజ్ సో కామన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. ఇట్స్ సో కామన్. సో, దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, లెగ్ పెయిన్ వస్తుంది. అలాగే ఆహ్, మెడ దగ్గర స్లిప్ డిస్క్ అయిందనుకోండి, సర్వైకల్ స్పాండిలైటిస్, నెక్ పెయిన్, చెయ్యంతా నొప్పి రావడం అనేది ఇవన్నీ మోస్ట్ కామన్ సింప్టమ్స్ అనమాట. రీసెంట్‌గా ఏదైనా ఇంట్రెస్టింగ్ కేస్ గాని, ఒక క్రేజీ కేస్ సాల్వ్ చేసాము అలాంటివేమైనా ఉన్నాయా సార్? మా క్రేజీ కేస్ రీసెంట్‌గా అంటే గుడ్ కేస్. రీసెంట్‌లీ అంటే లాస్ట్ వీక్ ఓన్లీ వి ఆపరేటెడ్. ఒక అరౌండ్ 50 ఇయర్ ఓల్డ్ జెంటిల్‌మెన్ ఇంట్లో సడెన్‌గా ఫిట్స్ వచ్చి పడిపోయారనమాట. ఒక ఎపిసోడ్ ఫిట్స్. సరే వాళ్ళు హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. లైక్ ఫిట్ వచ్చి ఆగిపోయింది. హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. సో, యాజ్ ఎ ప్రోటోకాల్ మేము స్కాన్స్ చేసాం. స్కాన్స్ చేసి చూస్తే బ్రెయిన్‌లోని ట్యూమర్ ఉంది. ట్యూమర్ ఉంది అండ్ అది ఆల్మోస్ట్ ఒక లడ్డు సైజులో ఉంది బ్రెయిన్‌లోని. అండ్ దాని చుట్టూ ఆ ట్యూమర్ వల్ల బ్రెయిన్ మీద చాలా అంత ప్రెషర్ పడుతుంది. సో, ఎంత ప్రెషర్ ఉందంటే ఇంకొకసారి ఫిట్స్ ఏమైనా పొరపాటున వస్తే పేషెంట్‌కి ఏమన్నా కొన్నిసార్లు కోన్ అయిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంది. వీళ్ళేమో వచ్చేసి సార్ మేము నడుచుకొని వచ్చాం. మీరేంటి ఎంత చెప్తున్నారు? కాళ్ళు పడిపోవచ్చు, చేయి పడిపోవచ్చు. ఫ తర్వాత మళ్ళీ చనిపోవచ్చు కూడా అని చెప్తున్నారని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. సో, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సార్ బ్రెయిన్‌లో ప్రెషర్ ఎక్కువుంది ట్యూమర్ వల్ల. బెటర్ ఆపరేట్ చేసుకోండి అనేసి. వాళ్ళేమో వచ్చేసి ఆహ్, ఏ ఇంత చిన్నదానికి ఈళ్ళు ఇంత భయపెట్టేస్తున్నారు ఏంటి అని వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్‌కోర్స్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసాం. దే ఆర్ బిట్ రిలక్టెంట్ చిన్నదానికి అంతే చెప్తున్నారని. మళ్ళీ ఫిట్స్ వచ్చింది. ఈసారి అన్‌కాన్షియస్ అయ్యి వచ్చారు పేషెంట్. మళ్ళీ పరిగెట్టుకుంటూ మా దగ్గరకొచ్చారు. వచ్చి సార్ సార్ చూడండి సార్ అంటే దెన్ చెప్పాను ఆల్రెడీ. సో, మీకు ఆల్రెడీ చెప్పాం కదండీ ఇది మెడికల్లీ లైక్ హై రిస్క్ కేస్ అని చెప్పేసి అనంటే. సో, ఎనీవే వి ఆపరేటెడ్ హిమ్. నౌ హి ఈస్ ఫైన్. సో, దిస్ క్రేజీ అంటే మనం చెప్పింది ఏంటంటే వీళ్ళు డాక్టర్స్ హైప్ చేసి చెప్తున్నారు. ఈయనేంటి ఇంత చిన్న ప్రాబ్లమ్‌కి అంత చెప్తున్నారు అని అనుకోకుండా చెప్పింది వినడం అన్నది కొద్దిగా అడ్వైజబుల్. 2 డేస్ బ్యాక్ నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు సార్. అది సీటీ బ్రెయిన్ ఫస్ట్ టైమ్ స్కాన్ చేయించుకుంటున్నారు. 54 ఇయర్స్ ఫీమేల్. ఏంటి అంటే పలకట్లేదంట సార్. పిలిస్తే పలకట్లేదంట. స్కాన్ చూస్తేనేమో ఒక 15x15 సెంటీమీటర్ లీషన్ మొత్తం ఫ్రాంటల్ లోబ్ మొత్తం ఉంది. ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తే బానే ఉన్నాను, చేయించుకోను. లేదు మేడం. అంటే సింప్టమ్స్ ఆళ్ళకి బయటకేమి ఉండవు. బట్ లోపటంతా ఇందాక మనం ప్రివెంటివ్ స్కాన్స్ ఎందుకని అనుకున్నాం సేమ్ సిట్యుయేషన్. ఇదే వీళ్ళు ప్రివెంటివ్ స్కాన్స్ డైలీ ఇయర్లీ వన్స్ స్కాన్ చేసుకుంటే ఆ చిన్న సైజులో ఉన్నప్పుడే తెలిసుండేది. వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేసేవారు. ఇప్పుడేంటంటే మాకు సింప్టమ్స్ లేవు. అయినా ఇంత పెద్ద ప్రాబ్లమ్ ఉందని మీరు చెప్తున్నారు. మమ్మల్ని భయపెట్టేస్తున్నారు అన్నది వాళ్ళ అలిగేషన్. బట్ ఏంటంటే కావాలని ఏం చెప్పం కదా! అక్కడ ఉన్న సిట్యుయేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం మనం వాళ్ళకి. లైక్ పేషెంట్స్ కూడా చూడగలరు కదా సార్. ఫిల్మ్‌లో ఒకవైపు అంతా ఇలా ఉంది, ఒకవైపు అలా ఉంది అని చెప్పి. అయినా గాని వై పేషెంట్స్ ఆర్ నీడింగ్ మోర్ కౌన్సెలింగ్ దీస్ డేస్ సార్ ఈవెన్ ఫర్ ఎ స్కాన్. అంటే మనం వాళ్ళ మంచి కోసం చెప్తున్నా సరే వై ఆర్ దే బికమింగ్ మోర్ రిలక్టింగ్ యాస్ వి ఆర్ లైక్ లూటింగ్ దెమ్ అన్నట్టు. అదేంటంటే మేడం ఒకటి భయం. ఏంటంటే ఏమి లేని దానికి ఎంతెంత చెప్తున్నారు ఏంటన్నది. అదేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట. సో, మెయిన్ థింగ్ ఏంటంటే యాక్సెప్ట్ చేయలేకపోవడం ఉన్న సిట్యుయేషన్‌ని వాళ్ళు. బట్ ఎప్పుడైతే ప్రాణాల మీదకొస్తుందో అప్పుడు సడెన్‌గా పరిగెట్టుకొనొచ్చి కాపాడండి, ఏదో చేయండి అనంటే అప్పుడు మనం కూడా ఏం చేసే పొజిషన్‌లో ఉండమనమాట. మీకు యాక్సెప్ట్ చేయట్లేదు అనంటే సేమ్ అదే. యాక్సెప్టెన్స్ ఉండట్లేదు పాపులేషన్‌లోని.
సార్ హెడేక్ ఈస్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్ అంటున్నారు. హెడేక్ వచ్చే లొకేషన్ బట్టి మనం ఏమైనా కంక్లూషన్‌కి రావచ్చా సార్? అంటే కంక్లూడ్ చేయలేం గానీ మేడం కొంతవరకు గెస్ చేయొచ్చనమాట. మనకి మైగ్రేన్ హెడేక్ అని ఉంటది. లేకపోతే సైనస్ హెడేక్ అని ఉంటది. లేకపోతే హెమిక్రేనియల్ హెడేక్, ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. ఇవన్నీ కూడా అన్నీ హెడేక్‌తోనే వస్తారనమాట. సో, సైనస్ హెడేక్ అనేది చాలా కామన్ మేడం అది. అది ఏంటి పర్సన్స్ దగ్గరికెళ్తారు, ఏంటి డాక్టర్స్ దగ్గరికి. బట్ చాలా సార్లు వాళ్ళు హెడేక్ అనుకోని మా దగ్గరికి కూడా వస్తుంటారనమాట. ఆ సైనస్ హెడేక్ అనేది బేసికలీ ఇలా ఈ ఈ నోస్ పైన ఈ రీజన్‌లో ఉంటుందనమాట. ఇది కాకుండాను ట్రైజెమినల్ న్యూరాలజీ. ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే బ్రెయిన్‌లో ఒక ఫిఫ్త్ క్రేనియల్ నెర్వ్ అని ఉంటుంది. అది ఇరిటేట్ అయినప్పుడు ఫర్ వేరియస్ రీజన్స్ వాళ్ళకేంటంటే ఈ పోర్షన్ ఒక్క పోర్షన్ అంతా అదే రైట్ ఆర్ లెఫ్ట్ సివియర్ పెయిన్ వస్తుందనమాట. కత్తితో కోసినట్టు సెన్సేషన్ ఉందని చెప్తారు. లేకపోతే కరెంట్ షాక్ ఉన్నట్టు చెప్తారు. ఈవెన్ చల్లగాలి వీచినా వాళ్ళకేంటంటే క కత్తితో పెట్టి కట్ చేసినంత సివియర్ పెయిన్ వస్తుందనమాట. సో, అది ట్రైజెమినల్ న్యూరాలజీ. ఇలా లొకేషన్ బట్టి కొంతవరకు కంక్లూజన్‌కి రావచ్చు మేడం. రీసెంట్‌గా రేడియాలజీలో ఒక రినౌడ్ డాక్టర్ సార్. ఒక క్లాస్ చెప్తుంటే ఎన్యూరిజం బ్రేక్ అయ్యి చనిపోయారు. సో, ఒక ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ చేయించుకోవాలి అంటే విచ్ ఈస్ ఎ బెటర్ ఏజ్ ఆర్ ఎల్స్ ఏంటి అలా ఏమైనా చెప్పొచ్చా సార్? బికాస్ బీయింగ్ ఎ రేడియాలజిస్ట్ నేనెప్పుడు నాకంటూ నేను బ్రెయిన్ స్కాన్ చేయించుకోలేదు. ఇది ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రివెంటివ్ స్కాన్స్ ఎందుకు ఇంపార్టెంట్ బ్రెయిన్‌లో? ఎందుకనంటే కొన్ని కండిషన్స్ లైఫ్ థ్రెటనింగ్ సిట్యుయేషన్స్‌తోనే ప్రెజెంట్ అవుతాయి. అది ఉండి ప్రెజెంటేషన్ వచ్చేసి ఇట్స్ ఎ లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్‌లో వస్తారనమాట. సో, ఆ టైంలో మనం ఒక ముందే తెలుసుకునుంటే దీన్ని ప్రివెంట్ చేయొచ్చు కదా అన్న ఒక థాట్ వస్తదనమాట. సో, ప్రివెంటివ్‌గా ముందే ఎంఆర్ఐ స్కాన్స్ చేసుకుంటే ఇవి డయాగ్నోస్ అవుతాయి. ఎంఆర్ఐ, సిటీ అంటే వేరియస్ మోడాలిటీస్ ఆర్ దేర్. అయితే మీరు అడిగిన క్వెషన్ ఏంటి? ఏ ఏజ్‌లో చేసుకుంటే బెటర్? సో, ఐ థింక్ ఒక ఎన్యూరిజం నేచురల్ హిస్టరీకొస్తే ఐ థింక్ అరౌండ్ 40s నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ బ్రెయిన్‌లో చాలా కండిషన్స్ ఉంటాయి. వాటి నేచురల్ హిస్టరీ అంటే ఆ డిసీజ్ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్‌లో ఎక్కువ ప్రెజెంటేషన్ అవుతది. ఒక 20, 30 ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అలా. సో, అలాగా బ్రెయిన్‌లో చాలా డిసీజెస్ ఉంటే వాటికి ఒక నేచురల్ హిస్టరీ ఉంటుంది. సో, దాన్ని బట్టి మనం చెప్పలేము. అంటే పర్టిక్యులర్ ఏజ్ అని చెప్పలేము. బట్ ఓకే. ఒక టీనేజ్ దాటిన తర్వాతో నుంచి యాన్యువల్ హెల్త్ చెకప్స్‌లో ఒక ఎంఆర్ఐ స్కాన్ యాడ్ చేసుకోవడం అనేది నథింగ్ రాంగ్. ఒకటి కాస్ట్ అనేదే తప్ప అదర్‌వైజ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అందరూ భయపడిపోతారు. సీటీ, రేడియేషన్ అన్న టైప్‌లో. బట్ ఎంఆర్ఐ అయితే అది కూడా ఉండదు. సో, యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఏజ్ అని పర్టిక్యులర్‌గా డిఫైన్ చేయలేము. బట్ మీరన్నట్టు రేడియాలజిస్ట్ ముందే ఎంఆర్ఐ స్కాన్ చేసుకొనుంటే డెఫినెట్‌లీ స్కాన్ ఎన్యూరిజం బయటపడేది. అండ్ దానికి మంచి ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉన్నాయి ఇప్పుడు. ప్రివెంట్ చేయొచ్చు. విజయనగరంలో మీరేదైనా కాంప్లెక్స్ కేస్ ట్రీట్ చేసి సాల్వ్ చేసారా సార్? చాలాన్ని కాంప్లెక్స్ కేసెస్ చేసాం మేడం. అంటే బాగా కాంప్లెక్స్ కేస్ అని చెప్పాలనంటే బ్రెయిన్‌లోకొచ్చేసరికి ఒక పెద్ద మెనింజియం అనమాట. బ్రెయిన్‌లో 3 కంపార్ట్మెంట్లుంటాయి. అంటే బ్రెయిన్ 3 పాకెట్స్ కింద డివైడ్ చేయొచ్చనమాట. యాంటీరియర్, మిడిల్ అండ్ పోస్టీరియర్ అన్నట్టు. అంటే 3 పోర్షన్స్ చేస్తే ఒక్కొక్క పోర్షన్ అనమాట. 1/3 పోర్షన్. ఈ ట్యూమర్ ఏంటంటే మిడిల్ పోర్షన్ అండ్ పోస్టీరియర్ పోర్షన్ రెండిట్లో కూడా స్ప్రెడ్ అయిందనమాట. ఇట్స్ వెరీ బిగ్ కేస్. అదేంటంటే కొన్నిసార్లు 2 స్టేజ్‌లో సర్జరీ చేస్తారు. అంటే ఈరోజు సర్జరీ చేస్తారు. మళ్ళీ రెస్ట్ తీసుకొని రేపు 2 స్టేజ్‌లో సర్జరీ చేస్తారు. సో, అంత పెద్ద కేస్ అనమాట. యూజువల్లీ టీమ్‌తో చేస్తారు అది. బట్ ఇక్కడ విజయనగరంలో అంత టీమ్ గానీ, నాకంత సపోర్ట్ గానీ లేదు. బట్ స్టిల్ ఐ డిడ్ దట్ కేస్. అది కూడా ఎండోస్కోప్ కీ హోల్ ద్వారా చేశాననమాట నేను. ఎండోస్కోప్ యూజ్ చేసి దట్ ఇన్ ఎ సింగిల్ సిట్టింగ్. షీ ఈస్ కంప్లీట్‌లీ క్యూర్డ్ ఆఫ్ దట్ ట్యూమర్. అండ్ ఆవిడకి ఎలాంటి కాళ్ళు గానీ, చెయ్యి గానీ, వీక్‌నెస్ గానీ ఏమీ రాలేదు. వాక్ చేసుకుంటూ వచ్చింది. ట్యూమర్ పోయింది. అండ్ దెన్ వాక్ చేసుకుంటూ హ్యాపీగా ఇంటికెళ్ళిపోయింది. గ్రేట్.
సార్ ఈ మధ్యన స్పాలో గానీ, సలూన్స్‌లో గానీ నెక్ తిప్పేసి, బ్యాక్ తిప్పేసి సౌండ్ ఎక్సెట్రా ఆర్ దిస్ రియల్లీ సేఫ్ సార్? ఆల్రెడీ మన ఒక ఇన్సిడెంట్ రీసెంట్‌గానే ఒక గుర్గాంవ్‌లోనే ఎక్కడో నెక్ మసాజ్ చేస్తూ ఇలాగ నెక్ ట్విస్ట్ చేసాడనమాట. అంతే పేషెంట్ అటు నుంచి అటే ఆన్ ది స్పాట్ చనిపోయాడనమాట ఇంకా. సో, డెఫినెట్‌లీ నాట్ అడ్వైజబుల్. యాజ్ ఎ న్యూరో సర్జన్ ఐ వుడ్ స్ట్రిక్ట్‌లీ సే నో. ఎందుకనంటే వీళ్ళు ఇక్కడ నెక్ ఇలా ట్వి ట్విస్ట్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ హెడ్‌కిను, నెక్‌కి ఉన్న జంక్షన్ క్రేనియో వర్టిబ్రల్ జంక్షన్ అంటాం అనమాట. అక్కడ బ్రెయిన్‌కి వెళ్ళే 2 మేజర్ బ్లడ్ వెసల్స్ వర్టిబ్రల్ ఆర్టరీస్ అంటాం. అవి వాటిలో నుంచి వెళ్తాయి. అందరిలోనే అది నార్మల్ కోర్స్ ఉండాలని అవసరం లేదు. కొంతమందిలో అది అబ్‌నార్మల్ కోర్స్ ఉంటది. కొద్దిగా పక్క నుంచి వెళ్ళొచ్చు, కొద్దిగా షార్ట్‌గా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఏమవుతదంటే ఇలా సడెన్‌గా ట్విస్ట్ చేసేటప్పుడు ఆ వర్టిబ్రల్ ఆర్టరీ బ్లాక్ అయిపోతుంది. టేర్ అవుతుంది. రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అయ్యి బ్రెయిన్ బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయి చనిపోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. సెకండ్ ఏంటంటే సీవీ జంక్షన్ అబ్‌నార్మాలిటీస్ అంటే ఈ రెండిటి జంక్షన్ దగ్గర బోన్స్ అనేవి కొన్నిసార్లు అంటే నార్మల్‌గా ఫార్మ్ అవ్వవు. డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ వాళ్ళందరూ నార్మల్‌గానే తిరిగేస్తుంటారు. బట్ ఇలాంటి స్టంట్లు చేసేటప్పుడు మాత్రం డెఫినెట్‌లీ దట్ కెన్ ఇంజ్యూర్ ద స్పైనల్ కార్డ్ అండ్ ఆన్ ది స్పాట్ చనిపోవచ్చు. సో, న్యూరో సర్జన్‌గా నో నెక్ టిల్టింగ్. ఓకే. నెక్ వరకు ఓకే. సార్ ఈ మధ్యన స్పాస్ అనేవి బికాస్ ఆఫ్ ద మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ టు ద టీనేజర్స్ ఆర్ యంగర్ జనరేషన్స్ దే ఆర్ గోయింగ్ టు మల్టిపుల్ స్పాస్ అండ్ గెట్టింగ్ దేర్ బ్యాక్ క్రాకింగ్. బ్యాక్ వర్క్‌కి గూడా అలా ఏమైనా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా సార్? క్రాకింగ్ సౌండ్స్ నిజంగా వస్తాయి అనుకోవట్లేదు మేడం. ఐ థింక్ దేర్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఉన్నాయి ఇన్‌స్టా రీల్స్. ఓకే. ఐ డోంట్ థింక్ సో. అంత క్లిక్ క్లిక్ లేకపోతే క్రాక్ సౌండ్ వస్తే ఓకే. ఇన్‌స్టాలో మనకు కూడా సౌండ్ వినగానే వావ్! అని ఒక ఫీల్ వస్తది కదా! ఐ డోంట్ థింక్ సో దట్ విల్ హ్యాపెన్. ఓకే. మసాజెస్ అనేవి ఏంటంటే ఓకే. టు రిలాక్స్ అవ్వడానికి సమ్ ఎక్స్‌టెంట్ ఓకే. బట్ ఈ యు ఇన్‌స్టాలోనో, యూట్యూబ్‌లోనో చూపించినట్టు ఆ ఎక్స్‌ట్రీమ్‌కి అయితే వెళ్ళకూడదు. బ్యాక్ ఇప్పుడు నెక్ చెప్పారు కదా సార్ ఎంత డీటెయిల్‌గా. బ్యాక్ గూడా ఇలా చేస్తారు కదా! లైక్ ఈ మధ్యన కపుల్ గోల్స్ అని చెప్పి కాలుతో ఇలా ముందుకు పుష్ చేయడం, ఇలా చేయడం, ఇలా లైక్ షోల్డర్స్ పెట్టేసి అంటే ఫ్లెక్సిబిలిటీ వాళ్ళ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఓకే మేడం. మనకి మీరన్నట్టు కపుల్స్ అంటే అది ఎవరు చేస్తారు? ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరో చేసి చూపిస్తారు. దాన్ని చూసి మనం బ్లైండ్‌గా వెళ్ళామనుకోండి, మనకి డిస్క్ ప్రొలాప్స్ వస్తాయి. ఓకే సార్. సో, అండ్ స్లీప్ పారాలిసిస్ కానీ కొంతమంది బెడ్ మీద నుంచి లేచిన వెంటనే నడవలేక పడిపోవడం. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ నార్మల్ అయిపోవడం. ఆర్ దీస్ రియల్లీ కన్సర్నింగ్ సార్? మనకి స్లీప్‌లో ఒక 2 ఫేజెస్ ఉంటాయి మేడం. రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అని ఉంటాయన్నమాట. ఇట్లా ఒక ఫేజ్‌లో ఏంటంటే బాడీ అనేది లిటరల్లీ ఫ్లాసిడ్ మోడ్‌లో, పారాలిసిస్ మోడ్‌లో ఉంటదన్నమాట. ఆ టైంలో బ్రెయిన్ కొన్నిసార్లు యాక్టివ్‌గా ఉంటది. సో, మనకి కల్లోని వచ్చేసి ఏదో కల వస్తూ ఉంటది. ఆ కల్లోని చాలా సఫర్ అవుతుంటాం. మనం లేసి పరిగెట్టి వెళ్ళాలనుకుంటాం. లేకపోతే ఆ సిట్యుయేషన్ నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటాం. మనకేంటంటే మెలకువగున్నట్టు అనిపిస్తది. కానీ మనం అందులో నుంచి కాళ్ళు లెగలేము. ఎవరినైనా పిలాలన్నా మాట రాదు నోట్లో నుంచి. కాళ్ళు, చేతులు కదలవు. సో, వీఆర్ హెల్ప్‌లెస్ లాగా అనిపిస్తదనమాట. సో, దట్ ఈస్ వన్ ఫేజ్ ఆఫ్ సైకిల్ అనమాట. ఆ స ఆ ఫేజ్‌లో ఏంటంటే మీరన్నట్టు స్లీప్ పారాలిసిస్ లాగా కాళ్ళు, చెవి వీక్‌నెస్ ఉండే అవకాశం ఉంది. బట్ అదర్‌వైజ్ నో. అది నార్మల్ ఫినామినా అది. బట్ ఎనీవే 2 స్టేజెస్ ఉంటాయి. ఒక స్టేజ్‌లో ఏంటంటే మనం లేపితే లేసి వెళ్ళగలం, మాట్లాడగలం, అన్నీ చేయగలం. ఇంకొక స్టేజ్‌లో ఏంటంటే మైండ్ యాక్టివ్‌గా ఉంటది. కానీ బాడీ అంతా ఇన్‌యాక్టివ్‌గా ఉంటదనమాట. సో, ఆ టైంలో మనకి చాలా ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఏంటంటే అరే! నేను ఎవరినో పిలాలనిపిస్తుంటది, పిలవలేము. కాళ్ళు, చేతులు లేచి పారిపోవాలనిపిస్తది అక్కడి నుంచి లెగలేము. ఆ తర్వాత కాసేపటికి లేసి చూస్తే మనకు మెలుకువొస్తది. బట్ మనం ఇప్పటిదాకా మెలకువగానే ఉన్నాను. హమ్మయ్య బాబు! ఇదంతా నిజం కాదు అని అప్పుడు అనిపిస్తదనమాట. బట్ బేసికల్లీ అది వన్ సైకిల్. వన్ పార్ట్ ఆఫ్ ద సైకిల్. సార్ యాస్ ఎ న్యూరో సర్జన్ మీరేం చేస్తారో చాలా మందికి ఐడియా లేదు సార్. ఒక్కసారి ఎలాబొరేట్ చేసి చెప్పగలరా సార్? యెస్ మేడం. న్యూరో సర్జన్ అనేది ఏంటంటే న్యూరాలజీకి కాంటెంపరరీ సర్జికల్ పార్ట్. అంటే బ్రెయిన్ అండ్ స్పైన్‌కి సంబంధించిన ఏదైనా సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి మేము డీల్ చేస్తాం. ఇంక్లూడింగ్ పెరిఫెరల్ నర్వ్స్ అంటే బాడీలో నర్వ్స్ ఎక్కడున్నా కూడా వాటికి ఏదైనా
డిసీజ్ వస్తే వాటిని ట్రీట్ చేసేది మేమే, సర్జికల్ పార్ట్. అలాగని న్యూరో సర్జన్ వచ్చిన ప్రతి కేసుని సర్జరీ చేసేస్తారని కాదు. మోస్ట్లీ మెడిసిన్స్తో ట్రీట్ చేస్తాం మేము కూడా. అవసరమైన సర్జరీ అవసరమైన కేసెస్కి మేమే సర్జరీ చేస్తాం. లైక్ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, బ్రెయిన్లో ఏమైనా బ్లీడ్ అయిన స్ట్రోక్స్ అంటాం కదా, అవి కానీ, లేదు అని అంటే వెన్నుపూసు స్పైన్ ఫిక్సేషన్ చేయడం, డిస్క్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడం. బేసికలీ వీ ఫిక్స్ ద స్పైన్ ట్యూమర్స్ కానీ, పెరిఫరల్ నర్వ్స్ అంటే కాళ్ళలో కానీ చేతిలో కానీ నర్వ్స్ ఉంటాయి కదా, వాటికి కొన్నిసార్లు ట్యూమర్స్ రావడం, వాటిని తీస్తాం. లేకపోతే నర్వ్ కట్ అయిపోతే వాటిని అతికించడం కానీ, ఇవన్నీ మేము చేస్తాం. సార్ నర్వ్‌లో ట్యూమర్ వచ్చినప్పుడు గానీ, నర్వ్ కట్ చేసిన తర్వాత, ప్రిపేర్ చేసిన తర్వాత గానీ, రీజనరేట్ అవుతదా? లేకపోతే ఆ పారాలిసిస్ కానీ, ఆ లాస్ ఆఫ్ సెన్సేషన్ గానీ అలానే ఉండిపోతుందా సార్? అంటే నర్వ్ కంప్లీట్గా కట్ అయిపోయి అది తర్వాత దానికి ఎలాంటి అటాచ్మెంట్ లేకపోతే ఆ మిగిలిన పోర్షన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది మేడం. కానీ కట్ అయిపోయిన నర్వ్ని మళ్ళీ వెంటనే మనం అటాచ్ చేస్తే దేర్ ఆర్ ఫెయిర్ ఛాన్సెస్ నర్వ్ రీజనరేట్ అవ్వడానికి. అంటే ఇప్పుడు వెంటనే అంటే స్ట్రోక్‌కి 6 అవర్స్ అంటారు. నర్వ్‌కి ఎంతసేపు అది సార్? డిఫరెంట్ మేడం. బ్రెయిన్‌లో మనకి అది కాదు. ఆ! బ్రెయిన్ మ్యాటర్‌లో డిఫరెంట్. పెరిఫరల్ నర్వ్స్ అంటే కాళ్ళకి చేతులకి వచ్చే నరాలు ఉంటాయి కదా, వీటిలో పాస్ అయ్యే నర్వ్స్ ఉంటాయి కదా, వాటికి ఏమైనా కట్ అయితే మనకి చాలా ఫ్రీక్వెంట్గా హ్యాండింగ్ దగ్గర కట్ అవుతున్నప్పుడు నర్వ్ కూడా కట్ అయిపోతుంది. వాటికి మళ్ళీ అనాస్మోసిస్ అంటే రెండింటిని అతికించి స్టిచెస్ వేస్తారు. అవి మళ్ళీ రీజనరేట్ అవుతాయి. ఓకే. బట్ నాట్ ఇమీడియట్లీ, ఇట్ టేక్స్ సమ్ టైమ్, బట్ రీజనరేట్ అవుతాయి. బ్రెయిన్‌లో సిచ్యువేషన్ డిఫరెంట్. బ్రెయిన్‌లో ఏంటంటే మనకి కలిపి స్టిచ్ చేయడానికి ఏమి ఉండదు. బ్రెయిన్ ఏంటంటే ఒక చిన్న ముక్కలాగా ఉంటదనమాట. సో, దానికి స్టిచ్ అది వేయడానికి కానీ, అతికించడానికి కానీ అవ్వదు. వార్నింగ్ సైన్స్ కానీ, సింప్టమ్స్ కానీ ఇప్పుడు యంగ్ పీపుల్ మీరివి తెలుసుకోవాలి. ఈ సైన్స్ వచ్చిన ఈ అలార్మింగ్ సైన్స్ వచ్చిన వెంటనే యూ హావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్ అని ఏవుంటాయి సార్ అలార్మింగ్ సైన్స్? అంటే మైనర్ స్ట్రోక్స్ అయితేనే అలార్మింగ్ సింప్టమ్స్ అనుకోవచ్చు మేడం. మేజర్ స్ట్రోక్ వచ్చేసరికి డెఫినెట్లీ హాస్పిటలైజ్ అయ్యేంత స్ట్రోక్ వస్తుంది. టీఐఏ అంటాం, అంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటాం. అవేంటంటే మూతి వంక రావడం కానీ, కాళ్ళు చెయ్యి టెంపరరీగా వీక్నెస్ రావడం కానీ జరుగుతుంది. బట్ అవేంటంటే వచ్చిన కాసేపు ఉండి మళ్ళీ వెంటనే రికవర్ అయిపోతాయి వాటంతట అవే. అవి డెఫినెట్లీ ఏంటంటే మనకి అలార్మింగ్ సైన్స్. సో, ఇది నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్‌లో నీకు పెద్ద స్ట్రోక్ వచ్చి ఫుల్‌గా కాళ్ళు చెయ్యి వీక్నెస్ రావడం అనేది జరుగుతుంది. సో, ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు ఇది. ఎలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా రష్ టు ఎ న్యూరాలజిస్ట్ ఆర్ ఎ న్యూరో సర్జన్. బికాజ్ నా ఫ్రెండ్ ఒక నార్మల్‌గా వస్తున్నారు సార్. ఆ రోజు బీపీ మెషిన్ పక్కనే ఉందని చెప్పి బీపీ చూసుకోండంటే 180/100 ఉంది. అతనికి అప్పటిదాకా బీపీ ఉందని తెలీదు. ఆర్ ఎల్స్ బీపీ సింప్టమ్స్ లాంటివి కూడా ఏం లేదు. నెక్స్ట్ డే మళ్ళీ 170/120. ఓకే. సో, ఎళ్లి ఎంఆర్ఐ చేయించుకోమంటే స్మాల్ వేస్ ఇస్కెమిక్ చేంజెస్ ఏం లేవు. ఐ వాస్ లైక్ ఫైన్. యాహ్! అంటే డ్రగ్ డిఫాల్టర్స్ ఉంటారు. అంటే హైపర్ టెన్షన్ వచ్చి కొన్నాళ్ళు వాడి మందులు ఆపేసి, తర్వాత మళ్ళీ హైపర్ టెన్షన్ వస్తే మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్ళి మళ్ళీ కొన్నాళ్ళు మందులు వాడి మళ్ళీ ఆపేస్తారు కదా. ఇలాంటి వాళ్ళు ఏంటంటే బీపీ ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువ ఉంటాయి. సో, వీళ్ళలో మైక్రో హెమరైజెస్ అవ్వడానికి కానీ, మైక్రో ఇన్ఫార్క్ట్స్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. వాళ్ళకేంటంటే స్కాన్ చేస్తే మనకి మైక్రో ఇన్ఫార్క్ట్స్ కానీ, ఓల్డ్ ఇన్ఫార్క్ట్స్ కానీ ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. సో, వాళ్ళకి అది ప్రివెంటివ్ స్కాన్ లాగా పనికొస్తుంది అది. మైక్రో ఇన్ఫార్క్ట్స్ అంటే వాటి వల్ల ఈ పారాలిసిస్ కానీ, మౌత్ డీవియేషన్ గానీ అలాంటివేం రావా సార్? రావు మేడం. అయేంటంటే చిన్న చిన్న హెమరేజెస్ అంటే చిన్న పార్ట్ ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. అదేంటంటే మేజర్ వీక్‌నెస్ ఏమీ రాదనమాట. సో, దానివల్ల తెలీదు. కానీ ఇలా మైక్రో హెమరేజెస్ అవుతూ వెళ్తూ ఉంటే ఎర్లీగా మెమరీ లాస్ వస్తుంది. డెమెన్షియా అంటాం. సో, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది కామన్ కాజ్. సెకండరీ డెమెన్షియాకి అంటే మెమరీ లాస్‌కి వన్ ఆఫ్ ది కాజెస్ ఏంటంటే క్రానిక్ అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. ఎక్కువ రోజులు మెడిసిన్స్ ఏసుకోకుండా అలా వదిలేసిన బీపీ ఉంటే వాళ్ళకేంటంటే మైక్రో హెమరేజెస్, మైక్రో ఇన్ఫార్క్ట్స్ రావడం వల్ల బ్రెయిన్ చిన్నగా డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి మెమరీ లాస్ అనేది ఎర్లీగా వస్తుంది. కమింగ్ టు ఫుడ్ సార్, డస్ హై షుగర్ లెవెల్స్, జంక్ ఫుడ్స్
కాజ్ ఎనీ డ్యామేజ్ టు ద బ్రెయిన్ ఆర్ స్పైన్ ఆర్ నర్వ్స్ సార్? ఇప్పుడు కొంతమంది నేను లంచ్ తర్వాత పెరుగు తింటే నాకు మొత్తం సారీ, నేను లంచ్ తిన్న తర్వాత పెరుగుతో తింటే నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది, నేను అది ఆపుకోలేను అని చెప్తారు కదా సార్. ఆర్ దే రియల్లీ? అది అంటే ఇది భోజనం తర్వాత డిజీగా ఉండడం అనేది పోస్ట్ ప్రాండియల్ మేడం. అంటే ఏమంటే బాడీ బ్లడ్ సప్లై అంతా కూడా ఇప్పుడు మీరు ఫుడ్ తిన్నారు, సో గట్ అనేది ఎక్కువ వర్క్ చేయాలి, సో ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి. సో బాడీ ప్రయారిటైజ్ చేసుకుంటుంది బ్లడ్ సప్లై అనేది బ్రెయిన్కి వెళ్ళాలా కాలుకి వెళ్ళాలా అలా అనేసి. సో ఫుడ్ తిన్న తర్వాత గట్కి వెళ్ళాలి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ షేర్. సో దానివల్ల ఏంటంటే మనకి కాస్త డిజీగా ఉండడం, బట్ దట్ ఈస్ నార్మల్ బాడీ థింగ్. హై షుగర్స్ అండ్ జంక్ ఫుడ్ అనేది ఏంటంటే ఓవరాల్గానే హై షుగర్ అంటే బ్లడ్లో షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటే మనకి ఏంటంటే మైక్రోవాస్కులర్ యాంజియోపతి అని, అంటే చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. బ్రెయిన్ అనేది రిచ్ ఆఫ్ బ్లడ్ సప్లై, సో అక్కడ ఉన్న చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అన్ని డ్యామేజ్ అయితే ఆబ్వియస్లీ బ్రెయిన్ అనేది మెమరీ లాస్ కానీ బ్రెయిన్ ఫంక్షన్ అనేది తగ్గుతుంది. ఒక పీరియడ్లో షుగర్స్ తిని, అంటే ఒక పూట బాగా ఎక్కువ షుగర్స్ తింటే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోవడం అనేది జరగదు. క్రానిక్గా లాంగ్ టర్మ్గా బ్లడ్లో షుగర్స్ ఎక్కువ ఉంటే మాత్రం ఇట్ కెన్ డ్యామేజ్ ద బ్రెయిన్. హౌ అబౌట్ డీహైడ్రేషన్ సార్? ఎస్ మేడం. సార్ డీహైడ్రేషన్ వల్ల క్రాంప్స్ వస్తాయి కదా సార్? అన్నీ వస్తాయా? ఓకే. డీహైడ్రేషన్ ఏంటంటే బాడీ డిహైడ్రేట్ అయ్యేసరికల్లా బాడీ అగైన్ ప్రయారిటైజ్ చేసుకుంటుంది అన్నమాట. మన దగ్గర తక్కువ రిజర్వ్స్ ఉన్నాయనుకోండి డబ్బులు, అప్పుడు ఎసెన్షియల్ థింగ్స్కే వాడతాం ఫస్ట్, సో లగ్జరీకి వాడడం. అలాగే బాడీ కూడా బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు ప్రయారిటైజ్ చేసుకుంటుంది. బ్రెయిన్, లివర్ ఇలా కొంత ప్రయారిటైజేషన్ ఉంటుంది అన్నమాట. ఆ లెవెల్ కూడా క్రాస్ అయితే డెఫినెట్లీ డిహైడ్రేషన్ అనేది బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ ఎన్లైటనింగ్ మీ యాజ్ వెల్ యాజ్ ద వ్యూవర్స్. సో ఒక టేక్ హోమ్ మెసేజ్గా ఫర్ యువర్ బ్రెయిన్ హెల్త్ అండ్ స్పైన్ హెల్త్ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే ఏమైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏమి అవ్వదులే అని ఇగ్నోర్ చేయకూడదు ఉంది మెయిన్ అది బ్రెయిన్లోనే. ఎందుకంటే అలార్మింగ్ సిమ్టమ్స్ అన్నీ కూడా అంత టైం ఇవ్వవు మనకి బ్రెయిన్లోనే. సో సిమ్టమ్స్ రాగానే బెటర్ టు కన్సల్ట్ న్యూరాలజిస్ట్ ఆర్ న్యూరో సర్జన్. ప్రివెంటివ్ థింగ్స్ ఏంటంటే డెఫినెట్లీ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది బ్రెయిన్ హెల్త్లో అన్నది. సో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మనకి ఏంటంటే సుడోకు లాంటివి కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే మనకి మెంటల్ వర్కౌట్ కూడా అవుతుంది అనమాట, మెమరీ వర్కౌట్ బేసికల్లీ. సో ఐ అడ్వైజ్ ఎవ్రీవన్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ బ్రెయిన్ అండ్ స్పైన్. ప్రాపర్ పోస్చర్ కానీ ఉండాలి, లాంగ్ జర్కీ రైడ్స్ అవాయిడ్ చేయడము స్పైన్కి అయితే, బ్రెయిన్కి అయితే ఓవరాల్ వెల్ బీయింగ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇలాంటి హెల్త్ రిలేటెడ్ పాడ్కాస్ట్ అనేది మీరు హోస్ట్ చేస్తున్నందుకు ఇట్ ఈస్ అ రియలీ గుడ్ ప్లాట్ఫామ్, సో దట్ జనాలకి అంటే న్యూరాలజీ గురించి కానీ మా న్యూరో సర్జరీ గురించి కానీ చాలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. సో చాలా మిత్స్ అనేవి నేను క్లియర్ చేయగలిగాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.